అన్నయ్య గారు అంత హెల్ప్ చేశారు కదా, హెల్పింగ్ మనస్తత్వం అన్నయ్య గారిది. కానీ ఆయన చివరి రోజుల్లో ఇబ్బంది పడుతున్న రోజుల్లో మరి ఈ హెల్ప్ చేసిన వాళ్ళలో ఎవరైనా వచ్చి అన్నయ్యకి ఉన్నారండి? అలా కాదు, ఇబ్బంది పడే రోజుల్లో ఉన్నారు. మన ఇబ్బంది పడలేదు. అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ అలా కాదు, మన ఇబ్బంది పడలే. ప్రామిస్ చెప్తున్నా. ఓకే ఓకే. మా అమ్మ నాన్నని సాక్షి చెప్తారు, బాబా సాక్షి చెప్తారు. ఓకే ఓకే. అంటే మీరంతా ఉన్నారు అండగా? కాదు, మేము ఉండడం కాదు, మా అన్న ఇబ్బంది పడలే. ఓకే ఓకే. మీరు ఇందాక అన్నారు చూసారా, ఇవన్నీ రూమర్లు. ఓకే ఓకే ఓకే. అది ఎందుకు వచ్చిందంటే అండి, మా అన్నయ్య పోయేటప్పుడు మాకు మద్రాసులో మహాలింగపురంలో ఇల్లు ఉంది. ఓకే. అన్నయ్యకి ఓకే. భోగి రోడ్లో శివాజీ గణేష్ రోడ్లో ఓ ఇల్లు ఉంది. ఓకే. మా అన్నయ్యకి 23 గ్రౌండ్స్ అంటే 300 గజాలు ఒక గ్రౌండ్ అంటారు. అలాంటి వలసరవాకలో స్థలం ఉంది. కేఆర్ విజయ్ పక్క గార్డెన్ పక్కనే ఒక గెస్ట్ హౌస్, ఒక 500 గజాలు స్థలం ఉంది. ఏమండి, మా అన్నయ్యకి 2 ఫారిన్ కార్లు, అన్నయ్య పోయే ముందర 2 ఫియట్లు, కిలోలు బంగారం ఉండేది మా ఉదయకి. ఏమండి, ఇక్కడ మన హైదరాబాద్ ఇల్లు. అన్నయ్య డబ్బు లేకుండా లేడు. రోజు ఇప్పుడు ఏంటంటే, ఏమండి రాజబాబు గారు, మా అమ్మాయి పెళ్ళండి, ఒక 5,000 కావాలి. ఏమండి రాజబాబు గారు, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, ఓ 1,000 కావాలి. ఇలా ఇచ్చేసేవాడుగా. మా అన్నయ్య లాస్ట్ స్టేజ్లో అమీర్పేట వచ్చాడు. అది ఇక్కడ కాయలా వస్తే అదేదో కట్ చేస్తే క్యాన్సర్ కింద వచ్చింది, అది అయ్యాడు. అప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా రాజబాబు వచ్చాడు, అడుగుతారు కదా ఇలాగ డబ్బులు. ఇప్పుడు నా దగ్గర లేరు, నేను పూర్వగా దానం చేయలేకపోతున్నా అని ఏడ్చిన రోజులు మేము చాలా చూసాం. నేను ఇందాక చెప్పాను కదా, మా బాబీ, మా అన్నయ్య ఇక్కడ కారుకొని నీకేం కావాలి, ఏం తింటావు, ఏమంటావుతావు అన్నీ మొత్తం అంతా బాగా చూస్తున్నాడు. మళ్ళీ బర్త్డేకి ఇక్కడ మా నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో నాగభూషణ్ గారిని పిలిచి సన్మానం కూడా చేశాడు. ఏంటంటే వాడు, నువ్వు బాధపడితే నీకు ఉంది, ఆస్తుంది, క్యాష్గా పూర్వం ఏంటి రోజుకి అలా లక్షల క్యాష్ వచ్చింది. ఎప్పుడైనా సరే అండి, డబ్బు రావడం వేరు. రోజు ఒక ప్రొడ్యూసర్ వచ్చి 30,000, ఇంకో ప్రొడ్యూసర్ 20,000, ఇంకో ప్రొడ్యూసర్ 1,00,000, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఖర్చులు వేరు. అలా చేయలేము. ఇప్పుడు నేను చెప్పాను కదా, టాలెంట్ ఏమవలే. ఈ రానప్పుడు ప్రాపర్టీ ఉందిగా. ఇప్పుడు నా దగ్గర పూర్వలో నేను దానం చేయలేకపోతున్నానని బాధపడేవాడు. ఇలా ఒక జర్నలిస్ట్ వచ్చి చెప్తే, రాజుబాబు పోయేటప్పుడు ఏం లేదు అని రాశారు, ఇల్లే లేదు. మా అమీర్పేటలో మా అన్నయ్య, మా అమ్మ నాన్న కోసం ఇల్లుంది, అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అన్నయ్య పోయే ముందర ఆ రోజుల్లో 83లో 25 crores ప్రాపర్టీ సార్ మా అన్నయ్యకి. రాజుబాబు బేరాడు అప్పుడు 25 crores అంటే ఇవన్నీ పుకార్లు. చెప్పానుగా నేను, నాది లైఫ్ డెడికేషన్ బాబాది. ఈ చేత్తో 5 ప్రశస్తులు చేశా, బాబా సాక్షిగా చెప్తా. ఇది ఎంతో మందికి ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు, ఎవరు వెళ్ళారు. ఇప్పుడు అందుకని నాకు ఇంకా మీరు అడిగారు, అది గొప్ప విషయం, ఆ బాధతో చెప్తున్నా. అలాగా తను అనేవాడు మా అన్నయ్యతో కూడా, అన్నయ్య నువ్వు చేసిన దానం ధర్మం నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచో పెట్టి కోర్సు అవుతారన్న. మీరు నమ్మరు. మా అన్నయ్య పోయేటప్పటికి ఒకటికి 12 years, ఒక 9 years మా వదిన పాదాబంధనం చేయాలి. వాళ్ళిద్దరిని పెంచి బిఎస్సీ కంప్లీట్ చేయించి ఇవాళ వాళ్ళు ఒక 10 కోట్ల ఇంట్లో ఉన్నారు అమెరికాలో. వాళ్ళు మా అన్నయ్య పిల్లలు నాగేందర్ బాబు, మహేష్ బాబు, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు 10 కోట్ల ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఆస్తి ఒక 100 కోట్లు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఇక్కడ మద్రాసులో ప్రాపర్టీ లేదండి. వాళ్ళు ఏడాదికో 2 ఏళ్ళకో మాట వచ్చి ఓకే వీళ్ళు అద్దెలు వేశారా, ఆ ప్రాపర్టీ బాగానే ఉన్నా, ఆ స్థలాలు బాగున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం ఖాళీ స్థలం ఉన్నాను కబ్జా చేస్తుంటే ఏడాదికో 2 ఏళ్ళకో మాట చూసుకుంటారు. అది ఇలా ముట్టుకోక్కర్లే.
ఇంకా చెప్పాలంటే కారు జీపీఎస్ ఉంది చూసారా, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కనిపెట్టారు. ఓకే ఓకే. రాజుబాబు పిల్లలు. గుడ్ గుడ్ గుడ్. ఆ పెద్దాడికి పెళ్ళి అయింది. ఓ పాప సైన్య, ఓకే. ఓ కొడుకు రాజుబాబు, ఓ రెండోవాడు మహేష్ బాబు పెళ్ళి అయింది, పిల్లలు. మా ఉదయంగా అక్కడే ఉంటుంది. ఓకే ఓకే. ఇది ఓ మాట అలా వచ్చి చూసుకో. ఇప్పుడు రాజుబాబు బేదాడు అదే ఒక జర్నలిస్టు, మీరు నమ్మరు, నేను కళ్ళారా చూసా. ఓకే. రాజుబాబు డబ్బులు కావాలి, నిన్ను ఇచ్చానుక వెయ్యి మళ్ళీ వస్తావండి. ఇచ్చిన రోజులు ఒక జర్నలిస్టు పిక్చర్ తీస్తే అన్నయ్య అప్పట్లో 50,000 తీసుకుంటే 10,000 తీసుకుని అతను డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ థియేటర్ డబ్బులు ఏంటి డబ్బు కడితే ఇవాళ అన్నయ్య చచ్చిపోయాడు అనుకుంటున్నారు. మేము ఇంకా బతుకున్నాక నేను అన్నీ చూసా. రైట్ రైట్. అన్నయ్యకి పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇంకెక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేడని ఇష్టం వచ్చిన చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు. అని వాళ్ళకి సమాధానం చెప్పడితే మేము మూర్ఖులు అవుతామని చెప్పట్లేదు. కానీ రాజుబాబు పోయేటప్పుడు ఇల్లు లేదు, ఆసుపత్రికి పోయేట దిక్కులేని చావుట అని చాలామంది జర్నలిస్టులు, ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు. నేను మళ్ళీ చెప్పచ్చు, వద్దు వద్దు వద్దు, వాళ్ళు పరువు పోతున్నారు, ఇంకా బతుకున్నారుగా, వాళ్ళ పరుగులు పోతాయి. రైట్. మనిషి పోయాడు కదా అని నేను రాజుబాబుని ఒరే అనివ్వండి ఒరే అని మా అన్నయ్య ఉన్నప్పుడు అన్నీ ఉంటే ఇలా కింద కూర్చున్నవాడు. ఇప్పుడు ఇవ్వచ్చు రాజుబాబు ఒక కొంచెం బియ్యం కొనుక్కోవాలి, ఒక 50 రూపాయలు వాడిని బియ్యాలకు పట్టుకెళ్ళినా నా కొడుకు వచ్చి నేను ఒరే అనివ్వండి వాడి పక్కనే అని చెప్పేస్తే నమ్మేస్తావా? చిట్టుబాబు బతుకున్నాడు, మీరు చూసుంటారు కాబట్టి అదే అనంత గడిపా. అంతే కదా, మా బాబు చెప్పలేడు, అనంత చెప్పలేడు, అయితే గడిపా. నేను చెప్పగలను. కరెక్ట్. కానీ వద్దు, మా సంస్కారం కలిసి కదా. ఒక పీఠ మీద రాయేస్తే మన మీదే చెబుతుంది, అది చెప్పుకొని కర్మ మనస్సాక్షి ఉంది. దీని మించిన కోర్టు ఇంకోటి లేదు సార్. ఓకే. దీన్ని న్యాయం చేసి చచ్చిపోతే సార్. రైట్. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా ఒక మాట, ఇదే విషయం కానీ చెప్తున్నా. ప్రతిఘటన పిక్చర్ విజయవాడ 100 days ఫంక్షన్, విజయశాంతి గారు, విజయశాంతి టీ కృష్ణ గారు డైరెక్టర్. అప్పుడు నేను అందులో యాక్ట్ చేశాను. సుందరయ్య కళా క్షేత్రం అక్కడ అవుతుంది. ఓకే. అయితే అవుట్డోర్ రామోజీ గారు మాట్లాడారు ఫస్ట్. ఇది ఎవరిని ఊహించిన పిక్చర్ సబ్జెక్ట్ కాదు, నాకుగా తట్టిన సబ్జెక్టు అని కృష్ణ చెప్పాడు. టీ కృష్ణ ఫ్లైట్లో వెళ్తుంటే ఈ పాయింట్ని డెవలప్ చేయి అన్నాడు. కానీ ఈ పిక్చర్ తీస్తే ఆడుతుందో ఆడదాను, ఆడకపోయినా తీసేయి, కాల్ చేస్తా, కానీ బాగుంది చేయి, ఇది ఎవరిని ఊహించి చేసిన పిక్చర్ కాదు. అప్పుడు రంగారావు రాధారావు ఆ సబ్జెక్ట్లో అవుతుంది. అది రామోజీరావు గారు ఇలా మైక్లో చెప్పారు. తర్వాత కృష్ణ గారు టీ కృష్ణ గారు మాట్లాడాలి, ఇవాళ నేను కావాలంటే రికార్డ్ చూసుకోవాలని. ఓకే. టీ కృష్ణ గారికి అప్పటికే క్యాన్సర్ అని తెలిసింది, అమెరికా వెళ్ళారు, ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆయన సంచీలు ఉంటుందిగా, సంచి మీద స్టేజ్ మీదకి వచ్చారు. రామోజీరావు మాట్లాడు, మైక్ తీసుకున్నాను. రామోజీరావు గారు చెప్పచ్చు, కానీ ఈ సబ్జెక్టు ఒక మనిషి ఊహించి చేసిన సబ్జెక్ట్ అది. ఇదే విజయవాడలో ఉన్న ఈ స్టేజ్ మీద ఏం చేసుకుంటే చేసుకోండి, నా ప్రాణాన్ని ఆల్రెడీ సంచిలో పెట్టి తిరుగుతున్నా, ఎప్పుడో పోయింది ఇప్పుడు పోయినకుండా. కానీ నేను నిజం చెప్పేస్తున్నా, ఇది ఊహించి చేసిన సబ్జెక్ట్. నేను ఫ్లైట్లో చెప్పా ఈ సబ్జెక్ట్ ఇదండి, కానీ పిక్చర్ తీస్తే ఆడుతుందో గొడవలు అవుతాయేమో అన్న పర్లేదు తీసే, కావాలంటే మనం పిక్చర్ రిలీజ్ ఆఫీస్ కాల్ చేసుకున్నాం, కానీ తీయని రామోజీరావు నాకు ఇచ్చేసారు. అలాగే తీసా, నేను అనుకుని తీసా. ఓకే. అన్నయ్యకి అప్పటికే పెళ్ళి అయిందా అండి? ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళారు చూసారా, చెన్నైకి వెళ్ళారు చూసారా, అప్పటికే మ్యారేజ్ అయిందా? ఆ తర్వాత అయింది. అదేంటంటే వాడు సర్కార్ ఎక్స్ప్రెస్ ముందర, ఇప్పుడు చెప్పానుక శ్రీశ్రీ గారు మరదలే మా వదిన అమ్మలు, లక్ష్మీ అమ్మలు మా వదిన పేరు. వాళ్ళ అక్కే రమూల, శ్రీశ్రీ గారి భార్య ఉంది సరోజిని గారు, వీళ్ళందరూ సిస్టర్స్
ఓకే ఓకే అన్నయ్య కొన్నాళ్ళు చిన్న చిన్న వేషాలు వేసుకుని డబ్బింగ్ చెప్పేవాడు. డబ్బింగ్ కూడా డబ్బులు వచ్చి 500 అలా ఇచ్చేవాడు. ఆ, ఆ, డబ్బింగ్లు శ్రీశ్రీ గారు సరోజిని గారు చెప్పించారు అన్నయ్య చేత. ఓకే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల మా వదిన పరిచయవాడు. వాళ్ళు లవ్ మ్యారేజ్. ఓకే ఓకే అలాగా ఇదైంది. ఓకే ఓకే టోటల్గా అలాగా అవుతున్నప్పుడు నేను లేదండి, మీరు నమ్మరు, ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్లో ఫస్ట్ సీరియల్ అనగనగా శోభ కథ. ఓకే నేను పద్మనాభం గారు ఫ్లైట్లో వచ్చేవాళ్ళం. ఇది సీరియల్కి ఓకే ఈ ధర్మాన సుబ్రహ్మణ్యం రైటర్ అప్పుడు. కెమెరామెన్ డైరెక్టర్ ఈయన బా పేరు గుర్తు, మన కృష్ణవేణి గారు హస్బెండ్ ఆయన. అప్పుడు నేను ఇలా వస్తుంటే నేను ధర్మాన సుబ్రహ్మణ్యం గారు వాళ్ళతో చెప్పాను, పరమానంద శిష్యులు పిక్చర్ వచ్చింది కదా, ఆ సీరియల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పింది నేను ఓకే వీళ్ళకి. ఓకే అయిపోయాక నేను ఆ సీరియల్ చేసినప్పుడు మనంతు అమీర్పేటలో మేము ఉండేవాళ్ళం. ఒక మాట షూటింగ్ తీసుకెళ్ళాం. ఒక సీన్ ఉంది టెలిఫోన్ సీన్లో. ఇలాగా ప్రభు గారు డైరెక్టర్, కెమెరామెన్ డైరెక్టర్ ఆయన. ఓకే మా తమ్ముడు చేస్తాడు, వాడికి ఆ సీన్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఓకే అది మామూలు క్యాజువల్గా అయిపోయింది. తర్వాత ఈ సీరియల్ అవుతున్నప్పుడు నాకు మళ్ళీ ఒక సీరియల్ అమ్మాయి కరుణ అని డైరెక్టర్, అన్నయ్య లాగా అప్పుడు నేను ఫుల్ బిజీ, నేను సీరియల్ చేయనమ్మా, నాకు టైం కుదరదు, కాదు మీకు ఫ్లైట్ ఇస్తాను డబ్బు, మా తమ్ముడు చేయించి